మేము రెగ్యులర్ గా వెజిటేబుల్స్ ఎక్కడ తెచ్చుకుంటాం ఈ వీడియోలో చూపించేస్తాను. ప్లేస్ వచ్చేసి వెజిటేబుల్స్ కు మరియు మాటికి రెండింటికి యూజ్ చేస్తున్నారు. కావాల్సిన ప్రతి ఒక్క వెజిటేబుల్స్ అలాగే గ్రాసరీస్ దొరుకుతాయి. గ్రాసరీస్ విషయం ఏమో కానీ వెజిటేబుల్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంటాయి. రెగ్యులర్ గా తీసుకుంటుంటాం. షాప్ అయితే నీట్ అండ్ హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. నియర్ బై ఎన్నో షాపులు ఉన్నా కానీ మేము ఎక్కడికే కొద్దిగా ప్రిఫర్ చేస్తాం. వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి అనేసి నా ఫీలింగ్. జనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. రెగ్యులర్ మెల్లడ కూడా ఎప్పుడు రష్ గానే ఉంటుంది. సింపుల్ గా ఉందన్న రోజు అయితే తక్కువే. నాకు ప్రతి ఒక్క వెజిటేబుల్ రీజనబుల్ కాస్ట్ లో దొరుకుతుందని నా ఫీలింగ్. ఆకుకూరలు దొరుకుతాయి, వెజిటేబుల్స్ దొరుకుతాయి. నాకు 1 వీక్ మాత్రమే మేనేజ్ చేయగలను. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇక్కడ వెజిటేబుల్ మనం రెగ్యులర్ గా తీసుకునే వెజిటేబుల్స్ కాకుండా వెరైటీ వెజిటేబుల్స్ గానీ మనకి మార్కెట్ లో దొరికినవి కూడా దొరుకుతాయి. మన ఇంటి నియర్ బై అయితే జస్ట్ కావాల్సిన మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ కొత్తగా ఉన్న తీసుకోవచ్చు, మనకి కొత్తగా కూడా ట్రై చేయొచ్చు. షాప్ వచ్చేసి నియర్ బై హౌసింగ్ బోర్డు విజయనగర్ సర్కిల్ లో ఉంటుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అనంతపురం వాళ్ళు అయితే కంపల్సరీగా ఈ షాప్ ని విజిట్ చేయండి. షాప్ యొక్క వాతావరణం చూసాక మీకు అనిపిస్తుంది నేను చెప్పింది నిజమే కదా. నా లొకేటో తెలిసింది ఇదొక షాప్ మాత్రమే. మీరు కూడా నాలుగు వెజిటేబుల్స్ బడ్జెట్ లో కావాలనుకుంటేనే కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.